అమ్మా ఎలా ఉంది నా న్యూ హెయిర్ కట్? అనుకున్నా నువ్వు పొద్దున హడావిడిగా బయటకు వెళ్ళినప్పుడే అనుకున్నా ఏదో ఘనకార్యం చేసుకొస్తావు అని. ఇదనమాట తమరు వెలగబెట్టిన ఘనకార్యం. మెయింటెనెన్స్ కి కష్టంగా ఉందని. ఏంటమ్మా మెయింటెనెన్స్ కి కష్టంగా ఉందా? మనకేమి త్రాచు పామంత జడలేదు, వాన పామంతుంది. ఇట్లాగే కట్ చేస్తూ చేస్తూ వచ్చానుకో ఏదో రోజు జరి పిల్లలాగా తయారవుతుంది. అసలు నాకు విషయం అర్థం కాదే, పొద్దున్న లేచిన దగ్గర నుండి జుట్టు పెరగడం కోసం బాదం పప్పు తింటావు, ఆమ్లా జ్యూస్ తాగుతావు, ఆదివారం వచ్చిందంటే కొబ్బరి పాలు పెట్టు అని నా ప్రాణం తీస్తావు. ఈ రకరకాల నూనెలు షాంపూలు అన్ని కొంటూ ఉంటావు. ఇంత కష్టపడితే అది ముక్కి మూలికి ఇంత పెరుగుతుంది. ఇంత పెరగంగానే మెయింటెనెన్స్ కి కష్టంగా ఉంది అని మళ్ళీ వెళ్ళి కట్ చేయించుకొస్తావు. అసలు ఎందుకు ఇవన్నీ చేయడం? మరి ఇంతకీ ఎంత తగిలేసా హెయిర్ కట్ కి? 1500 అమ్మా. ఏంటి రంగేసి జుట్టు కత్తిరించినందుకు 1500? ఈ సందు చివరి మీ నాన్నగారు వెళ్తారు సెలూన్ కి, 150 రూపాయలు ఇస్తే హెయిర్ కట్ రంగు వేసి పంపిస్తారు. డబ్బులంటే లెక్క లేకుండా పోతుంది అసలు. ఫ్లోలో నువ్వు నీ స్టోరీ చెప్పేస్తున్నావు.